మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చేస్తున్నటువంటి ఈ కుజ మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాసుల వారికి జరుగుతాయనే విషయం మనం తెలుసుకుందాం. అందులో కొంత మంచి ఉంటుంది, కొంత జాగ్రత్త ఉంటుంది. ఈ కుజుడు కరెక్ట్గా ఈ యొక్క జూలై 28వ తేదీ నుంచి 45 నుంచి 50 రోజుల పాటు కన్యా రాశిలో ఉంటాడు. కాబట్టి ఈ రాశిలో కుజుడు యొక్క సంచారం అది అతనికి శత్రురాశి. ఇలా శత్రురాశిలో ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి అద్భుతమైన యోగము ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. ఇంతకాలము 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 12లో కుజుడు కేతు కలిసినటువంటి మీకు, అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఖర్చులు ఎక్కువైనటువంటి మీకు ఇప్పుడు లగ్నంలోకి వస్తున్నాడు కుజుడు. రాశిలోకి ఎప్పుడైతే కుజుడు వస్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా ఏం చేస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. కొన్నిసార్లు చూడండి, మనం ఎమోషన్ అవుతూ ఉంటాం. ఎమోషన్ అవ్వడం వల్ల మనకి రావాల్సినటువంటి లక్కును పోగొట్టుకుంటాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆవేశపడకండి. కుజుడు 3వ అధిపతి, అష్టమాధిపతి కాబట్టి తాతగారి భూమికి సంబంధించిన విషయంలో అక్కడ కోపాన్ని ప్రదర్శించడం వల్ల, ఎవరితోనైనా గలాటా పడడం వల్ల ఈ ఫలితం వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జూలై 28వ తేదీ నుంచి ఒక 45-50 రోజులు జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి మంచి ఏం జరుగుతుందండి కుజుడు లగ్నంలో ఉన్నాడు కదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహ సంబంధించిన విషయంలో లగ్నంలో కుజుడు నుండి సప్తమంలో వక్రించిన ఉన్నందుకు కొన్ని డిస్ప్యూట్స్ కూడా అవుతాయి, అవ్వని కాదు. కానీ ఒకవైపు డిస్ప్యూట్స్ అవుతూ స్ట్రెస్ అవుతూ సంబంధాలు కూడా కుదురుతాయి చెప్పాలంటే. కానీ ఈ సమయంలో లగ్నంలో కుజుడు గోచారంలో సప్తమంలో శని వక్రించినప్పుడు అసలు ఈ సమయంలో చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఏ గ్రహస్థితిలో మనమైతే ఫలానా శుభకార్యాన్ని మొదలు పెడతామో దానికి నిమిత్తాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఏ గ్రహస్థితిలో అయితే మనం మొదలు పెడతామో ఆ గ్రహస్థితికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఆ రకంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి నన్ను అడిగితే ఇంక తప్పదు అనుకుంటే మీరు కుజుడికి శనికి అంటే కందులు నువ్వులు దానంగా ఇస్తూ ప్రొసీడ్ అవ్వండి. కానీ కుజుడు లగ్నంలో 45 రోజుల పాటు ఉంటాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయంలో కన్యా లగ్నం వారు ఎట్టి పరిస్థితుల్లోని ఒక నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది. అయితే మరి కుజుడు కన్యా రాశిలో సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ఇది సైన్యము పైన ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మన ఆర్మీ ఏదైతే ఉంటుందో, నేవీ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారి విషయంలో, లేదా సెక్యూరిటీ రిలేటెడ్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అటువంటి వారికి కాస్త ఛాలెంజింగ్గా ఉండేటువంటివి, సడన్గా వాళ్ళ మీద ఏదైనా అటాక్స్ జరగడము, లేనట్లయితే వాళ్ళు బాగా తిరుగుబాటు చేయడము, అంటే ఆర్మీ పోలీసు ఏదైనా ఈ వెపన్స్ పట్టుకొని అటాక్ చేసేటువంటి వారివి ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయి మన యొక్క ఈ కుజుడు కన్యా రాశిలో సంచరిస్తుండడం వల్ల. అలాగే భూములకు సంబంధించిన విషయంలో ల్యాండ్స్ చూసుకున్నట్లయితే భూముల యొక్క ధరలు పెరగడం ప్రారంభమవుతాయి కుజుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ భూ సంబంధించిన విషయంలో కొన్ని వివాదాలు కూడా ఏర్పడతాయి. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు, లేనట్లయితే గతంలో ఏదైనా గవర్నమెంట్ ఇది అలాట్ చేసేసింది మళ్ళీ తీసుకుంటున్నారు ఏంటనేటువంటిది గవర్నమెంట్కి ప్రజలకి భూ సంబంధించినటువంటి విషయంలో. ఎందుకంటే ఇక్కడ కన్యా రాశి కానివ్వండి, వృషభ రాశి కానివ్వండి, మకర రాశి కానివ్వండి భూతత్వ రాశులు అంటారు. అందులో ఆ భూతత్వ రాశుల్లో ముఖ్యంగా రవికి కన్యా రాశి మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఎప్పుడైతే కుజుడితో కలుస్తాడో రవి, ఎందుకంటే మనకి ఇక్కడ ఎండింగ్లో కలుస్తాడండి, స్టార్టింగ్లో ఏం కలవడు. ఎందుకంటే మనకి జూలై 28వ తేదీ ఈయన కన్యా రాశిలోకి వస్తే ఆయన వచ్చేసరికి ఆగస్ట్ ఆల్మోస్ట్ సెప్టెంబర్
ఆ టైంలో వస్తాడు. సెప్టెంబర్ 17, 16, 17 ఆ టైంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సమయంలో సెప్టెంబర్ ఆఖరి సమయంలో మాత్రం కాస్త ఈ గవర్నమెంట్ ఈ భూములకు సంబంధించిన విషయంలో కొన్ని ఘర్షణ యోగాలు ఇవ్వనున్నాడు అక్కడ. మరి ఈ కుజుడికి కొంతమంది కుజ సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏమిటవి అంటే లగ్నం నుంచి, అది కూడా మీ లగ్నానికి శుభుడైతే ఎటువంటి కుజదోషం లేదు, పాపి అయి పాపగ్రహాలతో కలిసి ఉంటే మాత్రమే కుజదోషం. చాలామంది తెలియక దీన్ని లగ్నం నుంచి, రవి నుంచి, అదేవిధంగా చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి కూడా చూసేసుకుంటుంటారు. అలా చూడకూడదు కుజదోషాన్ని. కేవలం లగ్నం నుంచే చూసుకోవాలి. అది కూడా పాడైతేనే ఒక్కోసారి క్యాన్సిలేషన్స్ ఉంటాయి. అంటే కుజుడు శుక్రుడితో ఉన్నా, కుజుడు గురువుతో ఉన్నా, లేకపోతే కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నా, కుజుడు ఉన్నటువంటి నక్షత్రాలు అనుకూలమైన నక్షత్రాలైనా లేనట్లయితే కుజ దశ రాకపోయినా సరే దానికి ఇబ్బంది ఉండదు. అలాగే మరొక విషయం ఏంటంటే కుజుడు కొన్ని లగ్నాలకు మాత్రమే పాపి, కొన్ని లగ్నానికి శుభ్ర అవుతాడు. ఏ లగ్నాలకు శుభ్ర అవుతాడంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నాలకు శుభుడు. మిగతా 6 లగ్నాలు ఏవైతే ఉంటాయి వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు పాపవుతాడు శని, కుజుడు. కాబట్టి ఈ పర్టికులర్ లగ్నాలకు మాత్రమే మీరు చూసుకోండి ఏ లగ్నాలకు శుభుడు అవుతాడో, ఏ లగ్నానికి పాపవుతాడు. ఇందులో మరలా ప్రధానంగా కుజుడు ఎక్కడున్నా దోషం అనుకుంటారు. అలా కాదు. లగ్నంలో ఉన్నాడు, మంచివాడైతే మంచి స్ట్రాంగ్ బాడీ ఇస్తాడు, చెడ్డవాడైతే రక్తహీనత. 2వ స్థానంలో ఉన్నాడు కుజుడు. మంచివాడు అనుకోండి, మీ లగ్నానికి శుభుడు బాగున్నాడు అనుకోండి, భూమి మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు. బాగోపోతే భూమి మూలంగానే ధనహీనత, కుటుంబ సభ్యుల్లో గొడవలు ఇస్తూ ఉంటాడు. 3వ స్థానంలో ఉన్నాడు, పరాక్రమ యోగం. బాగుంటే, బాగోపోతే మీరు ఏం మాట్లాడినా గొడవలు అవుతూ ఉంటాయి. 4వ స్థానంలో బాగుంటే భూములు అద్భుతంగా సంపాదిస్తారు, కానీ బాగోపోతే భూములు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది, భూములు ఎవరైనా కబ్జా చేయడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఏంటి, కుజుడు బాగున్నాడా బాగోలేడా, పాపి శుభుడు ఒక ఎత్తు అయితే బాగున్నాడా బాగోలేడా అనేటువంటి దాన్ని చూసుకోవాలి. పంచమంలో ఉంటే సంతానం వల్లే వీళ్ళకి భూములు రావడం, సంతానం చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. అదే పంచమం పాడైతే అబార్షన్స్, మిస్క్యారేజ్ జరుగుతూ ఉంటాయి. 6లో ఉంటే శత్రువుపై జయం ఉంటుంది. అదే 6లో ఉండి పాడైతే మాత్రం శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. 7వ స్థానంలో ఉంటే మాత్రమే వివాహ సంబంధించిన విషయం మీద, జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీద కోపంగా ఉండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బాగుంటే మరలా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళ భూములు కూడా పెరుగుతాయి. అష్టమంలో కనుక కుజుడుంటే అది పాడైతే యాక్సిడెంట్స్, పాడవకపోతే తాతగారు ఆస్తి రావడం జరుగుతుంది. 9వ స్థానంలో కనుక మీకు కుజుడు ఉన్నట్లయితే, ఇక్కడ 9వ స్థానం అనేటువంటి తండ్రి స్థానం కాబట్టి ఏదైనా అంటే తండ్రి ద్వారా బాగుంటే తండ్రి ద్వారా ధనము, తండ్రి యొక్క శక్తి మీరు పొందుతారు. అంటే తండ్రే మీకు సపోర్ట్ అవుతారు. లేనట్లయితే తండ్రితో గొడవలు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఇలాంటివి చేయడం వల్ల కూడా బాగుంటుంది 9లో కుజుడు ఉన్నప్పుడు. 10వ స్థానంలో కుజుంటే లీడర్ అవుతారు బాగుంటే కనుక. బాగోపోతే కనుక అదే కంపెనీలో, అదే జాబ్లో వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. 11లో ఉంటే రియల్ ఎస్టేట్, భూములు, మిషనరీస్ వల్ల లాభాలు ఉంటాయి. బాగోపోతే వాటికి రావాల్సిన లాభాలు ఆగిపోతూ ఉంటాయి. ఇప్పుడు 12వ స్థానంలో కుజుడు ఉంటాయి, వివాహ జీవితం తర్వాత గొడవలు ఉంటూ ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. బాగుంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కోట్లకు కలిసి వస్తుంది. బాగోపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటి మీరు చూసుకోవాల్సింది, అసలు మీ లగ్నానికి కుజుడు శుభుడా కాదా, పాయింట్ నెంబర్ 1. శుభుడైతే బాగున్నాడా లేదా, పాయింట్ నెంబర్ 2. పాప అయితే ఎలా ఉన్నాడు, ఇవి చూసుకుంటూ కుజదోషం పోవాలి మీకు అంటే కనుక ఆంజనేయ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుజగ్రహానికి జపం చేయడము, గోవు క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ తినిపించడము, కుజగ్రహంతో పాటు శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది.